మన టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోస్ నలుగురే. 1 చిరంజీవి, 2 బాలకృష్ణ, 3 నాగార్జున, 4 వెంకటేష్. వీళ్ళందరిలో నంబర్ 1 పొజిషన్‌ని 90స్‌లో మెగాస్టారే ఓన్ చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ ప్లేస్‌లో బాలకృష్ణ, నాగార్జున, చివర్లో మన వెంకీ మామ అయితే ఉన్నారు. ఇదంతా ఒకప్పుడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో చూసుకుంటే చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చినా ఆ హిట్‌నయితే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆ తర్వాతొచ్చిన భారీ ఫ్లాప్స్‌తో ఆ హిట్ జోన్‌లో ఎక్కువ సేపయితే లేరు. ఇక మన బాలయ్య బాబు గురించి చెప్పాలంటే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూయస్‌గా 4 హిట్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చి ఇప్పటికి కూడా అదే స్ట్రెంగ్త్‌ని మెయింటైన్ చేస్తూ ఆ నంబర్ 1 పొజిషన్‌ని ఓన్ చేసుకున్నాడు. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే స్టేబుల్ అన్న పదమే అవసరం లేదు. సినిమా ఎప్పుడు వస్తుందో అన్నది పక్కన పెడితే వచ్చిన సినిమా ఎన్ని రోజులు థియేటర్‌లో ఉంటుంది అనేది చెప్పలేం. ఐ మీన్ హిట్ ఆర్ ఫ్లాప్ అని. రీసెంట్‌గా వచ్చిన 'నా సామిరంగ' మూవీ కూడా జస్ట్ హిట్ అంతే. పొంగల్ సీజన్‌లో అలా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మన 'వెంకీ మామ' సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వీళ్ళందరిని బీట్ చేసి నంబర్ 1 పొజిషన్‌కైతే వచ్చాడు. ఇప్పటి వరకు ఏ సీనియర్ హీరోస్ సాధించని కలెక్షన్స్‌ని మన 'వెంకీ మామ' జస్ట్ 15 డేస్‌లో 300,00,00,000 గ్రాస్‌ను కలెక్ట్ చేసి బాలయ్య చేతిలో ఉన్న నంబర్ 1 రికార్డ్‌నైతే ఓన్ చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత 'సైంధవ్' మూవీ ఫ్లాప్ పడ్డా ఈ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ వీడియోలో మన 'వెంకీ మామ' సినిమా కెరీర్ కోసం కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనం 5500 సబ్స్క్రైబర్స్‌కి చాలా క్లోజ్‌లో అయితున్నాం. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్. 'దగ్గుబాటి వెంకటేష్' ఇది అసలు పేరు. బట్ పాపులర్‌లీ నోన్ యాస్ విక్టర్ వెంకటేష్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా. మన 'వెంకీ మామ' ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ 38 ఇయర్స్ పైన అవుతుంది. ఈ 38 ఇయర్స్ మూవీ జర్నీలో యాక్షన్ మూవీస్, కామెడీ ఎంటర్‌టైనర్స్, ఫ్యామిలీ డ్రామాస్ ఇలా అన్ని జానర్స్‌లో నటించి యాక్టర్‌గా తనకంటూ ఒక స్టార్‌డమ్‌నైతే క్రియేట్ చేసుకున్నాడు. మన 'వెంకీ మామ' డెబ్యూట్ ఫిల్మ్ 1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో ఇండస్ట్రీలోకైతే ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ఫిల్మ్‌తోనే బెస్ట్ మేల్ డెబ్యూట్‌గా నంది అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. ఆ తరువాత 1988లో వచ్చిన 'బ్రహ్మపుత్రుడు', 1989లో వచ్చిన 'ప్రేమ' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో రొమాంటిక్ హీరోగా అయితే మారారు. 1990లో రిలీజ్ అయిన 'బొబ్బిలి రాజా' మూవీ అయితే అప్పట్లో కెరీర్ బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ సినిమాతోనే యూత్ ఐకాన్‌గా మారాడు మన 'వెంకీ మామ'. వచ్చిన ఈ స్టార్‌డమ్‌ని యూజ్ చేసుకొని యాక్షన్ మూవీసే కాకుండా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్‌లో కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఆ టైంలోనే మన 'వెంకీ మామ' నటించిన అతి పెద్ద హిట్స్‌లో 1991లో రామ్ గోపాల్ వర్మతో చేసిన 'క్షణ క్షణ' మూవీ అయితే కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఇది హిట్ అవ్వడంతో వెంటనే 1992లో 'చంటి' సినిమాతో అందరినైతే ఏడిపించేశాడు. ఈ సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో వెంటనే హిందీలో 'అనారి' అనే టైటిల్‌తో అయితే రీమేక్ చేశారు. రీమేక్‌లు ఇప్పుడే కాదు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక బెస్ట్ ఫ్యామిలీ మూవీస్ చెప్పుకోవాలంటే 1992లో వచ్చిన 'సుందరకాండ' అండ్ 1999లో వచ్చిన 'రాజా' మూవీ. 'రాజా' మూవీ అయితే ఇప్పటికీ టీవీలో వచ్చిన సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తూనే ఉంటారు జనాలు. సినిమా అంత కనెక్ట్ అయింది మరి ఆడియన్స్‌కి. తర్వాత బెస్ట్ యాక్టర్‌గా 1996లో రిలీజ్ అయిన 'ధర్మచక్రం' మూవీకి మరోసారి నంది అవార్డ్ అయితే దక్కించుకున్నాడు. ఇక్కడి వరకు యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ హీరోగా చేసిన మన 'వెంకీ మామ' 20స్‌కి వచ్చేసరికి కొంచెం రూట్‌నైతే మార్చాడు. వచ్చిన స్టార్డమ్‌ని ఫెయిల్ అవ్వకుండా 2001లో 'నువ్వు నాకు నచ్చావు' మూవీతో మరో కల్ట్ క్లాసిక్ అయితే ఇచ్చాడు. కల్ట్ క్లాసిక్ అంటే ఇప్పటికీ ఆ సినిమాలు చూసినా 1% కూడా బోర్ కొట్టవు. అంత బావుంటాయి. ఆ తరువాత 'వసంతం', 'లక్ష్మి', 'తులసి' మూవీస్‌తో ప్యూర్ యాక్షన్ డ్రామా జోనర్‌లో వర్సటైల్ యాక్టర్‌గా ఇలా ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అని నిరూపించుకున్నాడు. తరువాత 'మహేష్ బాబు'తో కలిసి మల్టీ స్టారర్ మూవీతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్ప మిగతా వాళ్ళకైతే అంత కనెక్ట్ అవ్వలేదు. కానీ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే మరో కల్ట్ క్లాసిక్ అవుతుంది. ఓకే. ఈసారి కొంచెం ఎక్స్‌పెరిమెంటల్‌గా ట్రై చేద్దామని చెప్పి 'షాడో' మూవీ తీస్తే ఆ సినిమాతో కెరీర్ బెస్ట్ ఫ్లాప్‌ని చూడడమే కాకుండా ఆ సినిమాలో ఉన్న లుక్స్‌కైతే ఘోరంగా ట్రోల్స్ పడ్డాయి. వెంటనే మళ్ళీ మల్టీ స్టారర్ ఫార్ములానే అప్లై చేసిన 'రామ్‌తో నటించిన 'మసాలా' మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఆల్మోస్ట్ పనైపోయింది అనుకున్నారు అందరూ. అప్పుడు వచ్చింది అసలైన మూవీ 'దృశ్యం'. ఇది మోహన్ లాల్ మలయాళం మూవీకి రీమేక్ అయినా కూడా మన తెలుగు నేటివిటీకి ఏమాత్రం తీసిపోకుండా మలయాళం వెర్షన్‌నే డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ తెలుగు వెర్షన్‌ని కూడా డైరెక్ట్ చేశాడు. అసలు ఎక్స్‌పెరిమెంట్ అన్నది ఇక్కడి నుండి స్టార్ట్ అయింది. ఇప్పటికి 'దృశ్యం' మూవీ చూసినా ఫస్ట్ టైమ్ చూసిన ఫీలే ఉంటుంది. తర్వాత వచ్చిన 'దృశ్యం 2' కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత 'ఎఫ్2', 'ఎఫ్3' ఇలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్‌తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌ని అందుకొని కెరీర్‌ని పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలో శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన 'సైంధవ్' మూవీతో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫ్లాప్ అయితే పడింది. హిట్ ట్రాక్ ఎక్కడానికి టైం పడుతుంది అనుకున్న జస్ట్ ఇయర్ గ్యాప్‌లో వచ్చి మన 'వెంకీ మామ' కెరీర్‌లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్‌ని సాధించి సీనియర్ హీరోస్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని సాధించి నంబర్ 1 పొజిషన్‌కైతే వచ్చాడు. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ అవుతుంది.
అండ్ టోటల్ రన్‌లో ఈ మూవీ 350 కోట్ల గ్రాస్‌ను కూడా టచ్ చేసే అవకాశం పుష్కలంగా అయితే ఉన్నాయి. అలాగే ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ అయిన 'ట్రిపుల్ ఆర్', 'అల వైకుంఠపురం', 'రంగస్థలం' పేరు మీద ఉన్న రికార్డ్స్‌ను కూడా బ్రేక్ చేసింది. కొడితే ఇలాంటి హిట్ కొట్టాలి. సో ఇది గైస్ మన 'వెంకీ మామ' గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. యాజ్ యూజువల్‌గా వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.